సార్ ఇప్పుడు మన భారతీయులు అంటే మన ఇండియన్స్ వాడుతున్నవి ఏ రకమైన ఇంజన్స్? టూ వీలర్స్ కానీ, కార్లు కానీ, ఇంకా పెట్రోల్ వాడుతున్న వాహనాలు కానీ, ఇవి ఏ రకాల ఇంజన్లు? ఇప్పుడు ఇటువంటి వాడకం మనకి మరో నెల రోజుల్లో, దాదాపు నెల రోజుల్లో ప్రారంభం కాబోతుంది కదా, ఆ ఇంజన్కి సూటబుల్ అవుతుందా? సమస్యలు ఏమైనా వస్తాయా? అయితే 2023లోనే కేంద్ర ప్రభుత్వము ఈ వాహనం తయారు చేసే వాళ్ళకు చెప్పేసింది, తయారీదారులకు, వాహనదారులకు చెప్పేసింది 2023లోనే. మనం ఇక్కడ నుంచి వచ్చే కొత్త బండ్లన్నీ కూడా E20కి తగిన విధంగా ఉండాలని చెప్పింది. అది ఇది అది చెప్పేసింది ఆల్రెడీ. కాబట్టి మీరు చూడండి, 2023 తర్వాత తయారు చేసిన బండ్ల మీద స్టిక్కర్ ఉంటుంది, E20 అనే స్టిక్కర్ ఉంటుంది. అవునా? ఓకే, ఉంటుంది. ఒకవేళ మీరు E20 స్టిక్కర్ కనబడకుంటే ఆ మాన్యువల్ లో రాసి ఉంటుంది E20 అని. కాబట్టి మన గవర్నమెంట్ 23లోనే చెప్పింది. కాబట్టి అది మనకి ఆ తర్వాత కొన్న బండ్లకు ఎటువంటి సమస్య లేదు, E20తో వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ తర్వాత కొన్న బండ్లకు సమస్య లేదంటే ఈ 2023 ముందు కొన్న వాహనాలకు సమస్య ఉన్నట్టు. 2011 నుంచి 2023 వరకు సుమారు 250 మిలియన్ బండ్లు కొన్నారు 2011 నుంచి 2023 వరకు. 2011 నుంచి 2023 వరకు ఈ 250 మిలియన్లు వాహనాలలో 236 వాహనాలు పెట్రోల్తో నడిచేటి. ఇవన్నీ కొద్దిగా రిస్క్లో ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ వాహనాలకు ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది నాకు చెప్పారు, మాది పాత బండ్లు అయినప్పుడు కూడా E20 వాడుతున్నామని. ఇక పరిశోధన వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే, ఈ E20కి సెట్ కాని బండ్లలో మైలేజ్ 3 నుంచి 7% తగ్గిపోతుంది. మైలేజ్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ పాత వాహనాలలో వాడే ప్లాస్టిక్తో ఈ ఇథైల్ ఆల్కహాల్ చర్య జరగడం వలన ఏమవుతుందంటే, ఈ ఇంజన్స్లో ఉండే ప్లాస్టిక్ పార్ట్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ కొద్దిగా కాబట్టి వీళ్ళు మెకానిక్ని కన్సల్ట్ అయ్యి దానికి ఎప్పటికప్పుడు మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా పాత వాహనాలకు ఈ E20తో వచ్చే నష్టం ఏంటంటే మైలేజ్ పడిపోతుంది 7% వరకు. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ పార్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాహనాలు పెట్రోల్ మండే అక్కడ కొద్దిగా ఈ ఇథైల్ ఆల్కహాల్తో సమస్యలు వచ్చే అవకాశం అయితే. అంటే 2023కి ముందు 2011 నుంచి 2023 మధ్య కొన్న వాహనాలు ఇక E20 పెట్రోల్ వాడేటప్పుడు ఒకటి మైలేజ్ తగ్గుతుంది, లోపల కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఉంటుంది.